భార్యాభర్త అన్యోన్య సహవాసము, అన్యోన్య దాంపత్యము కలిగి చాలా హ్యాపీగా జీవించేవాళ్ళు. కానీ భార్య ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది. తన శరీరం మీద ర్యాషెస్ వచ్చేస్తున్నాయి, తన ముఖం మీద దద్దుర్లు వస్తున్నాయి. రోజు రోజుకు తన స్కిన్ డిసీజ్ వల్ల రూపమంతా పాడైపోతుంది. ఈ రూపంతో నా భర్త దగ్గరికి వెళితే, చిచ్చి కురూపిని పెళ్లి చేసుకున్నానేమిటి అని చెప్పి తను ఎక్కడా నన్ను చూసి బాధపడతాడేమో అని చెప్పి ఆ భార్య తన భర్త దగ్గరకు ధైర్యంగా వెళ్లేది కాదు. భర్త ఏమో దగ్గరకు వచ్చి చక్కగా తను లాలిస్తూ ఎంతో ప్రేమగా చూసుకున్నా సరే తను మాత్రం దూరంగా ఉండేది. ఒక రోజు భర్త తన ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. యాక్సిడెంట్ అయింది, 2 కళ్ళు పోయినాయి. అయ్యో, నా ప్రియమైన భర్తకు కళ్ళు పోయినాయే అని చెప్పి భార్య దగ్గరుండి అన్ని చూసుకునేది. అతనికి కళ్ళు లేవు కాబట్టి భార్య పక్కనున్నప్పుడు మనసారా హత్తుకునేవాడు, మనసారా మాట్లాడేవాడు, తనతో సమయం గడిపేవాడు. భార్య ఏమో నా భర్త కళ్ళు లేవే అని చెప్పేసి తనే కళ్ళు అయ్యి భర్త బయటికి ఎప్పుడు వెళ్ళినా సరే తనే తీసుకెళ్లేది. భర్త ఏమో సంతోషంగా తనతో పాటు సమయం గడిపేవాడు. భార్య చాలా సంతోషంగా ఉంది. కారణం ఏమిటంటే కళ్ళు లేని భర్తను చూసుకోవటమే నా బాధ్యత అని చెప్పి భర్తకు సకల సేవలు చేస్తూ, ఆ భర్త ఏమో భార్యకి ఏ లోటు లేకుండా ట్రీట్మెంట్ చేయిస్తూ అంతా బాగుంది. ఒక రోజు భార్య చచ్చిపోయింది. చాలా మంది స్నేహితులు వచ్చి, నీ కళ్ళు పోయినప్పటి నుంచి కూడా నీ భార్య నీ కళ్ళుగా మారింది, ఈ అంధత్వంతో ఎలా బ్రతుకుతావురా? తన కళ్ళజోడు నెమ్మదిగా తీసేశాడు. నాకు నిజంగా కళ్ళు పోలేదురా, నా భార్య రోజుకు తన రూపాన్ని కోల్పోతున్నప్పుడు నాకు దూరం అవుతుందిరా, నాకు కళ్ళు ఉండకూడదురా. కాబట్టే నా భార్య నొచ్చుకోకుండా చివరి శ్వాస వరకు సంతోషంగా ఉండాలని చెప్పేసే నేను కళ్ళుండి కూడా కళ్ళు లేనివాడిగా జీవించానురా. తుది శ్వాస వరకు నా భార్య హ్యాపీగా ఉండాలని చెప్పే కళ్ళు లేనివాడిగా జీవించాను. ఈ భర్త చేసింది ఏంటో చెప్పండి? ఆ భార్యను మనపూర్వకంగా ప్రేమించాడు. ఎప్పుడో తెలుసా? అందంగా ఉన్నప్పుడు కాదు. అనారోగ్యాన్ని బట్టి బక్కచిక్కిపోతున్నా నీ భార్యను ప్రేమించాల్సినటువంటి బాధ్యత నీకుంది. రెక్కలు వచ్చినప్పుడు నీ బిడ్డలు ఎగిరిపోతారు. చివరికి మిగిలేది మాత్రం 2 మోడులు, భార్య భర్త. భర్తలో భార్యను ప్రేమించండి.